పెద్ది మూవీ ఎప్పుడు అని చెప్పి ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే బీభత్సంగా వెయిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఈసారి అయితే గుండెల మీద చేసుకొని అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే పెద్ది మూవీ పోస్ట్పోన్ అయిందా లేదా అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. అంతేకాకుండా ముల్లా ఠాకూర్తోనైతే ఒకటి ఐటమ్ సాంగ్ అయితే రాబోతుంది పెద్ది మూవీలో, దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అంతేకాకుండా పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిలీజ్ డేట్ ఏంది, సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే నాకంటే చాలా ముఖ్యం అనమాట. ఈ ఛానల్ అయితే మీ ఛానల్ అనుకోండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. పెద్ది మూవీ అయితే కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి పెద్ది మూవీ గురించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే నేనైతే మీ ముందుకు వచ్చి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకుండా కనుక ఉంటే కనుక నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అంతేకాకుండా ఏ ఫ్యాన్స్ అయినా సరే ఈ వీడియో అయితే లైక్ కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే పెద్ది మూవీ పోస్ట్ పోన్ గురించి మాట్లాడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్పుడు వచ్చినటువంటి ఆ లుక్స్ ఉన్నాయి కదా జిమ్లో, ఆ వదిలినటువంటి ఆ లుక్స్ అయితే బీభత్సంగా ట్రెండింగ్ అయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ది మూవీ టీజర్ గురించి ఆ ఒక్క పోస్ట్ రిలీజ్ చేసిన తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎక్కడో పెట్టుకున్నారు అనమాట. హైప్ వచ్చేసరికల్లా బీభత్సంగా హైప్, అంతేకాకుండా బీభత్సంగా వెయిట్ చేసినటువంటి మూవీ, అంతేకాకుండా వెయిట్ చేసినటువంటి టీజర్ ఏమైనా ఉంటా అంటే అది పెద్ది టీజర్ ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ది టీజర్ ఎప్పుడు వస్తుంది, మేము దాన్ని బాక్స్ ఆఫీస్ బద్దలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎంతో ఘనమైతే ఎదురు చూసారు అనమాట. తీరా చూస్తే మూవీ అయితే పోస్ట్పోన్ అవుతుంది. అంతేకాకుండా ఆ రిలీజ్ డేట్లో అయితే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే వస్తుందని చెప్పి మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే పెద్ది పోస్ట్పోన్ వచ్చేసరికి 100% అయిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. రిలీజ్ డేట్ ఎప్పుడు బ్రో అంటే రిలీజ్ డేట్ అయితే దసరాకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు దసరాకి అయితే సంక్రాంతి అనేది బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఎందుకంటే సంక్రాంతికి బీభత్సంగా ఆడియన్స్, అంతేకాకుండా ఐటీ ఉద్యోగులు కావచ్చు, అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్క ఫ్యాన్స్, మూవీ లవర్స్ సంవత్సరానికి ఒకసారి మూవీ చూసే వాళ్ళు అయినా సరే సంక్రాంతికి అయితే మూవీ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నారు. అంతేకాకుండా మన మనశంకర వరప్రసాద్ మూవీ కూడా భారీగా విజయం సాధించింది. అంతేకాకుండా రవితేజ గారి మూవీ భారీ విజయాన్ని సాధించింది. చాలా మూవీస్ అయితే వచ్చినాయి అనమాట. ఆ మూవీస్ అన్నీ కూడా భారీ విజయాన్ని అయితే సాధించినాయి. అయితే ఇంకా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి అనమాట, చిన్న హీరో సినిమాలు. అవి కూడా సంక్రాంతికి అయితే బిగ్గెస్ట్ హిట్లు అయినాయి అనమాట. అదే రేంజ్లో కలెక్షన్లు రావాలన్నా సరే పెద్ది మూవీకి అయితే మనమైతే దసరా వరకు అయితే వెయిట్ చేయాలని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జనరల్ ఆడియన్ని టార్గెట్ పెట్టుకొని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వరకు కూడా, మెగా ఫ్యాన్స్ వరకు కూడా మూవీ చేరాలంటే కనుక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏమైనా ఉంది అంటే కనుక అది దసరా అని చెప్పి వాళ్ళైతే నిర్ణయించుకొని దసరాకి అయితే మూవీ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కొంతమంది అయితే మే 1న రిలీజ్ అవుతుంది అని చెప్పి అంటారు. ఆ మూవీ అయితే లాంగ్లో పోస్ట్పోన్ అయిందనమాట. మరీ క్రిస్టమస్ వరకు అయితే కాదు కానీ దసరా వరకు అయితే పోస్ట్పోన్ అయింది ఫ్రెండ్స్. అంతేకాకుండా సెకండ్ సింగిల్ వరకు కనుక మాట్లాడుకుంటే కనుక సెకండ్ సింగిల్ గురించి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయ్యి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక బీభత్సాన్ని సృష్టించింది. ఎక్కడ చూసినా సరే చికిరి అనేటువంటి ఆ సాంగ్ అయితే బీభత్సంగా ట్రెండ్ అయింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా సరే ఆ సాంగ్ అయితే ఒక విధ్వంసాన్ని అయితే సృష్టించిందని చెప్పి మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే సెకండ్ సింగిల్ని కూడా భారీగా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా భారీ టైం తీసుకోకుండా సరే ఆడియన్స్ పెద్ది మూవీని మర్చిపోక ముందుకే రిలీజ్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. పెద్ది మూవీ కూడా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ సాంగ్ అయితే సెకండ్ సింగిల్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెద్ది మూవీ పోస్ట్పోన్ ఆ ట్రైలర్ గురించి కనుక మాట్లాడుకుంటే కనుక ట్రైలర్ కూడా మనకైతే ఒక 2 months ముందు కానీ ఒక 1 month ముందు కానీ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడంతలా మీరైతే పెద్ది మూవీ గురించి అయితే మర్చిపోండి. ఏమైనా సరే సాంగ్స్ కానీ అంతేకాకుండా సింగిల్స్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్ది మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడంతా వచ్చేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పటి నుంచే మీరైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ హైప్ పెట్టుకోండి. ఎందుకంటే పెద్ది మూవీ డే 1 ఒక 300 crores అయితే కొడతామని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అంతేకాకుండా భారీ కలెక్షన్లు అయితే సాధించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మీరైతే డే 1 ఎంతగానో గ్రాస్ వస్తుంది, ఎంతగానో షేర్ వస్తుంది అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన #రామ్ చరణ్ అనేటువంటి ఇది కూడా బాగా ట్రెండింగ్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే బీభత్సంగా ట్రెండింగ్ అయింది. రామ్ చరణ్ గారి గురించి అయితే ఇప్పటించే ఫ్యాన్స్ అయితే ఎంతో గణం అయితే ఎదురు చూస్తారు. RRR తర్వాత రామ్ చరణ్ గారు ఎప్పుడు కనబడతాడా మాకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేశారు. గేమ్ చేంజర్ మూవీ అయితే ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ చేసింది. కానీ పెద్ది మూవీ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదని చెప్పి
మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా పెద్ద మూవీ ఆ మూవీ గురించి అయినా సరే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.